హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిపోయారు. పుష్ప 2తో కలెక్షన్స్ పరంగా చాలా పెద్ద భారీ హిట్ అయితే కొట్టారు. కట్ చేస్తే గొడవ అయింది, కేసు నడుస్తుంది, జైలుకు కూడా వెళ్ళొచ్చారు. మరి అది జాతకం పరంగా ఏమన్నా బ్యాడ్ టైం నడుస్తుందా, లేదంటే ఆయనకి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యారు, ఆ ట్యాగ్ ఏమన్నా కలిసి రావట్లేదా, లేదా జాతకరీత్యా గ్రహాలు వల్ల అతనికి ఏమన్నా బ్యాడ్ టైం నడుస్తుంది అంటారు? ఏంటి అసలు రీజన్స్ ఏమంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జాతకాల గురించి డిస్కషన్ చేయొద్దు పబ్లిక్లీ, ఎందుకంటే అది మనం వాళ్ళకి ప్రైవసీ, వాళ్ళ ప్రైవసీ వాళ్ళది. సో మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం డిస్కషన్ చేయొద్దు. జస్ట్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మనం రెండు చూస్తాం కాబట్టి న్యూమరాలజికల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నప్పుడు ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే 8/2 కాంబినేషన్లో ఉంటుంది. 8th ఇప్పుడు ఇక్కడ ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసినట్టయితే 8th April 1982. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం టోటల్ క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు 8/5 కాంబినేషన్లో వస్తాడు ఆయన. ఇక్కడ చూసినట్టయితే 8/5 కాంబినేషన్ అంటే రూట్ నెంబర్ 8 అయింది, డెస్టినీ నెంబర్ 5 అయింది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశారంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని పెట్టినప్పుడు 20 డిజిట్స్లో నేమ్ తీసుకున్నారు, డిడక్షన్లో 15 డిజిట్స్లో డిడక్షన్ వచ్చేటట్టు చూసుకున్నారు వాళ్ళు. సో దాని తర్వాత ఏం చేశారు, ఈ పాన్ ఇండియా గోలా ఏం తలకైనా అర్థం కాదు కానీ ఇక్కడ ఐకానిక్ స్టార్ అని మార్చారు. ఫస్ట్ నేను స్టార్టింగ్ చూసినప్పుడు ఇట్లా మార్చారు, ఐకానిక్ స్టార్ అని పెడుతున్నారు అనగా నేను చూసా, అరే మంచి అబ్బాయి మంచి ఉన్నాడు, ఏమో లేనిపోయింది దాంట్లో ఇట్లేం చేస్తారు బాబు, 19 అక్షరాలు 4 సంఖ్య ఉంది, టోటల్ డిజాస్టర్ అవుతుంది, వద్దు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అది మంచిగానే వెళ్ళింది. మనకు కూడా మెగా ఫ్యామిలీలో కొంతమంది ఉన్నారు, అల్లు అర్జున్ గారు కూడా మనకు కొంతమంది ప్రొడ్యూసర్లు మన దగ్గరికి వచ్చేళ్ళు వీడియో షేర్ చేశారు. సో అది ఇమీడియట్లీ ఆయనకి ఎవరైతే కరెక్షన్ ఇచ్చారో ఆయనకు చూపిస్తే అరే కరెక్టే కదా అని చెప్పి అప్పుడు ఇమీడియట్లీ ఏం చేశారు, ఐకానిక్ తీసేసి ఐకాన్ చేశారు. ఐకాన్ చేసిన తర్వాత కూడా నేను చెప్పాను, నా ఛానల్కి వెళ్ళి చూడండి మీరు, భవిష్యక్రియ 4 months బ్యాక్ నేను చెప్పాను లేనిపోని కేసెస్ పడతాయి సార్. ఫస్ట్ చెప్పినప్పుడే ర్యాపిడో యాడ్ చేసినప్పుడు వాడు ఎవడో కేసు వేసాడు, ఈయనకి హెల్మెట్ పెట్టుకోకుండా పబ్లిక్ ఏమి ఇస్తుండే ఈయన సూచన అది ఇది అని చెప్పి. అప్పుడు మళ్ళీ పుష్ప 2 ఎవరైతే స్టాఫ్ ఉందో కొంచెం వాళ్ళకి జాగ్రత్త వాహనం అన్న నార్కెట్పల్లి దగ్గర వెహికల్కి యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ మనం ఇస్తున్న సూచనలు ఏంటంటే ఆ వీడియోలు వైరల్ కాక ఎక్కువ కాక వాళ్ళ దాకా వెళ్ళలేదు. సో ఇక్కడ నేను కూడా చెప్పాను నా ఛానల్లో 3 నెలల ముందే 4 నెలల ముందే చెప్పాను, వద్దు సార్ ఇది ఎందుకు స్టైలిష్ స్టార్ మంచిగా ఉంది, లేదు మళ్ళీ ఇప్పుడు ఈయనకు 17 ఈయన అంటే పుట్టడం 8లో పుట్టాడు కాబట్టి 17 అక్షరాలు తీసుకున్నారు. సరే ఈ 17 అక్షరాలు తీసుకున్నప్పుడు దీనికి సంబంధించిన ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి, ఆ ప్రికాషన్స్ మీరు తీసుకోవట్లేదు. ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్లనే 20 అక్షరాలు చంద్రుడు ఎక్సెప్షన్ ఇస్తాడు, 17 అక్షరాలు శనిదేవుడు న్యాయాధిపతి ఎక్సెప్షన్ ఇయ్యాడు, ప్రతి తప్పు కౌంట్ చేస్తాడు, ఎమ్మడి దెబ్బ కొడతాడు. కాబట్టి నీ బిహేవియర్ ఎట్లా ఉండాలి, నేను అన్నాను కదా మన రాశిఫలాలలో బిహేవియర్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంటుంది. అది నీకు ఖచ్చితంగా నువ్వు అది నీ డేట్ ఆఫ్ బర్త్ లేదా నీ పేరు నీ గ్రహస్థితి ప్రకారంగా అది అడాప్ట్ చేసుకోలేదా అది పనికిరాదు. కాబట్టి ఆయన ప్రికాషన్స్ ఆయనకి చెప్పలేదు, అందుకనే ఇక్కడ 1కి 2 సార్లు ఆయనకి ఇబ్బంది వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం చూసినట్టయితే 17 అక్షరాల 54 ఇది రైజింగ్ నెంబరే, ఇది రైజింగ్ నెంబర్ కాదని కాదు, కానీ ఎంత తొందరలో లేపుతుందో అంత తొందర పడేస్తుంది. ఏంటంటే శనిలో కుజుడు అంటే కుజుడు ఎక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాడు అంటే మకర రాశిలోనే ఉంటాడు. మకర రాశికి అధిపతి ఎవరంటే శని. సో ఇక్కడ 17 అక్షరాల్లో కుజుడిని పెట్టిరు అంటే మకర రాశిలో కుజుడిచ్చే ఫలితాన్ని వీళ్ళు యాక్టివేట్ చేసారు. మళ్ళీ జాగ్రత్తలు చెప్పాలిగా. 10వ స్థానం అంటే ఏంటిది, కర్మస్థానం. సో నువ్వు ఇక్కడ ఏం చేయాలి, ఎవరికి యాటిట్యూడ్ చూపించొద్దు, ఎవరి దగ్గర అయినా సరే ఇంతకుముందు ఎట్లనో అట్లనే ఉండు, నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినావు అని చెప్పి గ్లోబల్ ఇండియాలో కూడా ఉన్నారు, జెట్లీ కావచ్చు, జాకీ చైన్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ ఎప్పుడైనా చూసారా మీరు ఇంటర్వ్యూలో చూడండి, ఎక్కడైనా యాటిట్యూడ్ కనపడుతుంది, డౌన్ టు అర్త్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు విల్ స్మిత్ కానివ్వండి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ వాళ్ళలో చూడండి. ఎందుకు మన తలపతిని చూడండి, మన తలపతి విజయ్ చూడండి, మన రజనీకాంత్ గారు చూడండి, ఎందుకు మన చిరంజీవి గారిని చూడండి, ఎంత ఆయన ఎంత అప్రిషియేషన్ చేస్తాడు. మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా మనకి అక్కడ తిరిగేలేదు, ఎంత ఎదిగినా అంత ఒదుగు. మొన్న చూసాం కదా అక్కడ గ్రామీణలో వాళ్ళ దగ్గరికి ఆయనకు అవసరం అసలు ఎవరైనా పోయాడు, ఇంత బురదలో నడుస్తున్నాడు. ఆయన ప్రామిస్ చేశాడు నేను తీసుకొస్తా, వాళ్ళు నమ్మారు, గెలిపించారు. కాబట్టి ఆ కమిట్మెంట్ ఉంది చూడండి ఆయన దగ్గర, ఆయన పీకే గారి దగ్గర ఆ కమిట్మెంట్ ఉంది. కాబట్టి ఆ బిహేవియర్ ప్యాటర్న్ అనేది వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్.
అది చెప్పట్లేదు ఆయనకి. అందుకనే పాపం ఒక స్థాయికి వెళ్ళినా సరే కానీ ఇవాళ ఇన్ని కోట్లు కలెక్షన్ చేసినాం, ఒక సెలబ్రేషన్ వచ్చి బయట చేసుకునేటట్టుందా? మొన్న ఇంటి మీద రాళ్ళు కూడా వేశారు, అది కూడా తప్పు, అట్లా చేయొద్దు. ఏదున్నా ఇప్పుడు న్యాయపరంగా వెళ్తున్నాం, ఏదో జరుగుతుంది, అది ఓకే. సో ఇక్కడ ఇది చాలా డిఫికల్ట్ నెంబర్, ఇది ముట్టొద్దు అసలు. ఆల్రెడీ ఈయన ముట్టాడు, దాని నెగిటివ్ రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాడు. మళ్ళీ డిడక్షన్లు ఏమైపోయిందంటే 10 అక్షరాల్లో 31 డిడక్షన్, అంటే ఓవెల్స్ వెళ్ళిపోయాయి కదా, ఈ ఓవెల్స్ వెళ్ళిపోయిన తర్వాత 10 అక్షరాల్లో 31. ఇది ఫేవరేట్ చేస్తుంది పబ్లిక్లో. నీకు ఆల్ ఇండియా పాన్ ఇండియాలో రవిలో రాహు వచ్చినప్పుడు తిరుగులేదు, కానీ ఇది యాక్సిడెంటల్ నెంబర్. ఇప్పుడు సడన్ యాక్సిడెంట్ జరిగింది కదా, అక్కడ నువ్వు పోయినావు, అక్కడ యాక్సిడెంట్ జరిగింది. రేపటి నాడు ఈ నెంబర్ ఉంటే వాహనాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఈయన ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను డెఫినేషన్ చెప్తా, పోయి చదువుకోరు. న్యూమరాలజికల్లో డెఫినేషన్ ఆఫ్ 14 నెంబర్ అని చెప్పి కొట్టి చూడండి, దాని డెఫినేషన్ ఏముందో చదువుకోండి. అది నెక్స్ట్ అల్లు అర్జున్ గారి లైఫ్లో జరగకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నాకు తెలిసింది సీక్రెట్ నేను బయట పెట్టాలి. ఇప్పుడు అందరు వేరే వాళ్ళు అంటారు, ఎందుకు చెప్తారు సార్ న్యూమరాలజీ అట్లా బయట ఎందుకు చెప్తారు, పబ్లిక్ అర్థం. అరే పబ్లిక్ అర్థం కావాలి భయ్, పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి, ఇందులో ఇంత సబ్జెక్ట్ ఉంది అని తెలియాలి వాళ్ళకు కూడా. సో ఇది ఇండియన్ సిస్టమ్, ఇది చాల్దీన్ అంటాం, ఇది పైథాగరస్ది. ఈ పైథాగరస్లో ఏమైంది, మళ్ళీ ఇక్కడ 17 అక్షరాల్లో చంద్రుడి సంఖ్య 65. మళ్ళీ ఇక్కడ శని చంద్రుడిని కలయిక కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫిలిం స్టార్స్కి ఇది పనికిరాదు, ఇది బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రియలిస్ట్. ఏంటంటే వీళ్ళు సంపాదించాలి, చారిటీ చేయాలి. ఈయన చేసిండా ఏం లేదు. పుష్పవన్లో వచ్చిన కలెక్షన్లు ఏమైనా ఇచ్చినావా? ఎవరికన్నా ఇప్పుడు ఈ నెంబర్ పెట్టుకున్నప్పుడు మానసిక వికలాంగులకు కానీ, లేదనుకుంటేనేమో చెవిటి వాళ్ళకి కానీ, లేదంటే బర్డ్స్కి కానీ నీకు వచ్చిన డబ్బులో ఇప్పుడు జాగ్రత్తలు అంటే ఇవే. నీకు వచ్చిన సంపాదనలో, నువ్వు తీసుకున్న రెమ్యునేషన్లో వాళ్ళకి ఏదైనా సేవ చేయాలి ఈ నెంబర్ ఉన్నప్పుడు. మరి ఆయనకి ఎందుకు చెప్తలేదు నాకు అర్థమవుతలేదు. మళ్ళీ ఇక్కడ డిడక్షన్లో 10 డిజిట్స్లో 41 నెంబర్ పెట్టిర్రు. మళ్ళీ రవి బుధుని కలిపేసిర్రు. లేనిపోని అన్ని ఆస్తి నష్టం జరుగుతుంది. ఇది ఇండస్ట్రీకి సంబంధించిందే, కానీ చాలా డిజాస్టర్ నెంబర్ ఇది. రాను ఇంకా ఎలిగేషన్స్ ఎట్లా వస్తాయంటే ఈయన ఊహించని దాన్ని. ఇప్పుడు మరి బెయిల్ క్యాన్సిల్ చేయబోతున్నారని న్యూస్ వస్తున్నాయి, మరి ఇంకేంటి, ఇంకా మళ్ళీ ఏమన్నా జైలుకి కంపల్సరీ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు రీజన్ చెప్తున్నా. ఇప్పుడు మనం 2024 ఎండింగ్లో ఉన్నాం, ఇప్పుడు వచ్చేది ఏంటిది 2025. నేనేం చెప్పా, రాహు కుజుడి యొక్క సంవత్సరం ఇది. కుజుడి ఒక్కటే కాదు, రాహు కుజు యొక్క అంగారక యోగం ఉన్నప్పుడు, నువ్వు 17లో ఉన్నప్పుడు పక్కా లోపలికి వెళ్ళాల్సిందే. అది చాలా సివియర్గా అందరూ దీన్ని పట్టించుకుంటారు. దీన్ని ఇంకా చాలా నేషనల్ మీడియాలో చేస్తారు. ఇది అయితే చాలా నేమ్ బ్యాడ్ చేస్తుంది. దీనికి సంబంధించిన టైంలో ప్రికాషన్స్ తీసుకుంటే 100% వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మరి ఏంటి సార్, ఎలాంటి చేంజెస్ చేస్తే? చేంజెస్ అని కాదు, వీళ్ళకి చెప్పాలి మనం. ఇప్పుడు చేంజెస్ అని కాదు, కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు దీనికి బిహేవియర్ ప్యాటర్న్ ఎట్లా వాడుకోవాలి, దీనికి ఎట్లా ఉండాలి, వీటికి ఎట్లా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎలా బిహేవియర్ మనది ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి వాళ్ళతోటి అది అనుసరణలో పెట్టిస్తే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా మీకు. ఇప్పుడు మానసిక వికలాంగులకు చేయాలి, చెవిటి వాళ్ళకి వాళ్ళు ఉన్న దాంట్లో నువ్వు సాయం చేయాలి నీకు వచ్చినప్పుడల్లా. ఇప్పుడు అందుకోసం ఏంటంటే ఆ ప్యాటర్న్స్ కొన్ని చేయాలి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా ఒక 15 రోజులు, నెల రోజులు మాత్రం హిమాలయకి వెళ్ళిపోతారు మెడిటేషన్. అదే ఆయనకు తలైవా అని ఇచ్చిన పదానికి ఆయనకు చెప్పిన జాగ్రత్త. ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, విజయ్ గారు ఇప్పుడు పాలిటిక్స్లోకి వస్తున్నారు. ఆయన కూడా డౌన్ టు అర్త్, ఎప్పుడు కానీ సినిమాలో యాటిట్యూడ్, కానీ తర్వాత ఏం లేదు. ఆయన పిల్లలకి ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తుంటాడు మీరు చూసినట్టయితే. సో అదొక బిహేవియర్ ప్యాటర్న్. సో ఈయన కూడా చెప్పాలి కదా, ఏదో న్యూమరాలజీ కరెక్షన్ చేసి వదిలేసినామంటే కాదు. అందుకనే ఇబ్బందులు ఇంకా రాను పేరు చాలా బ్యాడ్ అవుతుంది. ఇంకా వచ్చే సంవత్సరం అయితే ఇక కృష్ణ జన్మస్థలానికి వెళ్ళాల్సిందే. చాలా ఇబ్బందులు చేస్తున్నారు. నెగిటివ్ ఇంకా ఇది 2025 ఎక్కువ అవుతుంది. దీన్ని కానీ మనం కంట్రోల్ చేయలేదా ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అల్లు అర్జున్ గారు. ఎందుకంటే దీనికి తెలియక పాప ఈయన మిస్టేక్ కూడా కాదు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి తెలియాలి కానీ అది తెలియకుండా ఇచ్చేశారు. సో నా సజెషన్ అయితే ప్రికాషన్స్ తీసుకోండి ఎవరైనా వాళ్ళ టచ్లోకి వస్తే. ఎందుకంటే ఇప్పుడు నేను పబ్లికలీ అన్నీ చెప్పలేను, చెప్తే అది ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు వాళ్ళు ఫాలో అయ్యి చూడండి. 100% అలాంటి ఏ నెగిటివిటీ లేకుండా చేసే గ్యారంటీ నాది. కాబట్టి ప్రికాషన్స్ తీసుకోండి. ఈ నేము ఎవరైనా సరే ఇంకోళ్ళు కూడా మీకు దండం పెడతాం. మీరు ఏంటంటే తెలుసుకుండి, ఒక కరెక్షన్ తీసుకునే ముందు కానీ ఏది కానీ తెలుసుకొని ఆ కరెక్షన్ని మీరు ఫాలో అవుతే మాత్రం
రిజల్ట్ ఉంటుంది తప్ప దాన్ని ఏదో అంటే 1 నుంచి 9 వరకు ప్రతి ఒక్క గ్రహమే. ఇప్పుడు 17 అంటే 8 శని, 54 అంటే 9 కుజుడు. సో కుజుడు శని కలిసినప్పుడు ఇలాంటి ఈ మనం ప్రికాషన్స్ ఉండాలి అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు నాది ఉంది అగ్నేశమిత్రాజ్ 14 అక్షరాలు 14 డిజిట్స్లో 41 నెంబర్ ఉంటుంది. సో దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి నేను తీసుకుంటాను అవి. సో ఈ సక్సెస్ ఉంది నాకు ఇప్పుడు. ఇంతమందికి ఇన్ని వేల మందికి మనం ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఆయనకి చెప్పేది మనం ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గైడ్ దెమ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్ ద లైఫ్ టైమ్ రెమెడీస్. బ్యాడ్ ఫేస్ అందరికీ ఉంటుంది. మళ్ళీ ఆయనకి గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మళ్ళీ ఆయన మంచి స్థాయికి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.